నాన్నా ఆహా, కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళిన తమరు ఏకంగా పెళ్లి చేసుకునే వచ్చారే. ఎవరి అమ్మాయి? ఈమె పేరు దేవి. నేను ఈమెను ప్రేమించాను. ఇద్దరం ఒకరింటి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఏరా పాపిస్తాడా, మన పరువు అంతా గంగపాలు చేస్తావు కదరా. మాకు చెప్పకుండా ఇంత పని చేస్తావు అనుకోలేదు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు, చేసిన ఘనకార్యం చాలు. దాన్ని తీసుకుని బయటికి పో. మూతి మీద మీసాలు సరిగా రాలేదు. పెళ్లికంత తొందర వచ్చిందా? చదువుకోవడానికి పంపిస్తే ఊరు పేరు లేదని కట్టుకొని వస్తావా? పాపిస్తాడా, మా ఆశలు అడి అసలు చేసావు కదరా. తల్లిదండ్రుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇలాంటి పని చేస్తుండేవాడివా? ఇప్పుడేం చెయ్యాలి? ఓరి దేవుడు, ఏ కులమో ఏ గోత్రమో తెలియని దాన్ని కట్టుకొని వచ్చాడు కదా. ఈ అమ్మాయి తండ్రి? ఆయన లేరు. తల్లి? తల్లి కూడా లేరు. అయితే ఈ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి లేడు. దివి నుండి దిగి వచ్చిన దేవత. బాగుందిరా, నువ్వు చేసుకున్న పెళ్లి కూతురు లక్షణం చాలా బాగుంది. ఊరు తెలీదు, పేరు తెలీదు, కనీసం కన్న తల్లిదండ్రులు కూడా తెలీదు. చూడండి, నా ప్రాణం ఉండగా దీన్ని నా కోడలుగా ఒప్పుకోను. చూడు, దాన్ని తీసుకుని బయటకు నడు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేని నీలాంటి కొడుకు మాకసలు పుట్టలేదనుకుంటాము. సుభద్ర, అనవసరంగా ఆవేశపడకు. ఈ యుగధర్మం అంతేనే, అది మర్చిపోకు. ఇంకా నయం, వీరిద్దరూ వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టినందుకు సంతోషించు. నేను సర్దుకుపోతానండి, కానీ మన అల్లుడు గారికి తెలిస్తే మన పరువు ఏమైపోతుంది చెప్పండి. అయ్యో భగవంతుడా, నువ్వే మాకేదన్నా దారి చూపించాలి. పిచ్చిదానా, భగవంతుడు వేరే పని లేదనుకున్నావా? ఇలాంటి చిన్న విషయాలకి దారి చూపించడానికి. జరిగిందేదో జరిగింది, చిరంజీవులను ఆశీర్వదించు. నన్ను క్షమించి ఆశీర్వదించు నాన్న. మావయ్య, కాఫీ. సుభద్ర, లే, నీ కోడలు బెడ్ కాఫీ తీసుకొచ్చింది. నాకు అక్కర్లేదు, మీరే తాగండి. ఆహా, నా జీవితంలో నా నాలుక ఇంతటి రుచికరమైన కాఫీకి నోచుకోనే లేదు. మీ నాలుగుకి రుచి ఒకటి, నన్ను రెచ్చగొట్టారంటే. చూడు సుభద్ర, నిన్ను ఎప్పుడు కాఫీ అడిగినా నిద్రమోహంతో లేచొచ్చి ఇదిగోండి కాఫీ అనేదానివి. మరి నీ కోడలో తలారా స్నానం చేసి నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని మామయ్య ఇదిగో కాఫీ అంది. మరి అలాంటి కోడలు దొరకడం అదృష్టమేగా. దాని హొయ్యలు చూపించే మానవాడిని బుట్టలో వేసుకుంది. భగవంతుడా, దాని తట్టలో పడకుండా మా ఆయన్ని కాపాడు. కర్మ కర్మ. వేణీళ్ళు పెట్టించాను స్నానం చేయడానికి. వెళ్ళి స్నానం చేయండి. మావయ్య, పూజ గది శుభ్రం చేశాను. ఇదిగో వస్తున్నానమ్మా, మరి చేయదేవో. పిలుస్తాను. ఓం నమః భగవతి. రామ్మా, వచ్చి టిఫిన్ చేయి. ఇంకా అక్కడే ఏమిటి దిష్టబొమ్మలా? వచ్చి ఆరగించు. ఇలాంటి రుచి నా నాలుగు నోచుకోలేదు. మీ నాలుగు ఎప్పుడు కొత్త రుచులే కావాలి. మీ ఇద్దరు ఒకటైపోయి నన్నెందుకు పరాధం చేస్తారు? చూడమ్మలో అది కాస్త వడ్డించు.
ఎందుకు ఏడుస్తున్నావు? మీరు అమ్మలో అని పిలిచినప్పుడు ఆనందాన్ని తట్టుకోలేకపోయాను. చనిపోయిన మా అమ్మ నాకు గుర్తుకొచ్చింది. అదేంటమ్మా, అత్త ఒక తల్లి. అవును, నిజమే అత్తయ్య. మీరు నాకు అమ్మే, నిజంగా మీరు అమ్మే. అరేరే లేమ్మా, క్షమించమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. నాకదే చాలు. ఎంతో సంతోషంగా ఉంది. దేవి